మాఘపురాణం 9వ అధ్యాయం. పునర్జీవితులైన ముగ్గురు కన్యల వృత్తాంతం విన్న దిలీప మహారాజు తనకు వచ్చిన మరికొన్ని సందేహములను తన గురువర్యులగు వశిష్ఠుల వారిని అడిగి ఇలా తీర్చుకుంటున్నాడు. గురువర్య, నాకింకను మరికొన్ని సందేహములు కలుగుచున్నవి. మీరు పూజ్యులు మరియు మహర్షులు కావున నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అని అన్నాడు. వశిష్ఠుల వారు కూడా సరే అన్నారు. ఓ మహర్షి, భూలోకమునకు యమలోకమునకు గల మధ్య దూరమెంత ఉండును? మరణించిన ముగ్గురు కన్యలు ఈ స్వల్పకాలంలోనే యమలోకమునకు పోయి వచ్చారా? జీవుడెంతకాలంలో అక్కడికి వెళ్ళును? ఇత్యాది విషయములను వివరించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. వశిష్ఠుల వారు బదిలిస్తూ, మహారాజా, సర్వజనులు తెలుసుకోదగిన విషయం అడిగితివి. సంతోషము. రాజా, భక్తి మార్గమును మించింది మరొకటి లేదు కదా. మరణించిన ముగ్గురు కన్యలు పుణ్యాత్ములైనందువల్లని మరలా బ్రతికారు. వారు ముగ్గురు మాఘమాస నదీ స్నానం ఆచరించడం వలన వారంతటి పుణ్యాత్ములైనారు. యమలోకానికి వెళ్ళి రాగలిగారు. మాఘమాస నదీ స్నానం అంతటి మహత్తరమైన శక్తి ఉన్నది. దీనికి నిదర్శనముగా ఒక వృత్తాంతమును వినిపించెదను, శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము పుష్కరుడు అనేవాడు ఇలాగే యమదూతలచే పరలోకమునకు తీసుకుపోబడి తిరిగి భూలోకమునకు వచ్చాడు. ఇతని చరిత్రను కూడా శ్రద్ధగా ఆలకింపుము. పుష్కరుడనే బ్రాహ్మణుడు మిక్కిలి జ్ఞానవంతుడై సమస్త జీవులయందు దయ కలిగి ప్రవర్తించేవాడు. పరోపకారమే ఇతని జీవిత లక్ష్యం. ఇతడు ప్రతి మాఘమాసమందును నది స్నానం చేసి జపతపాదులు, విష్ణు పూజలు, పుణ్యకార్యములు చేసేవాడు. మాఘమాస వ్రతదీక్షాపరుడై సదా భగవంతుని సేవయంది కాలం గడిపేవాడు. భజనలు, భగవన్నామ సంకీర్తనలు చేసేవాడు. ఇతడు శ్రీమన్నారాయణుడి పరమభక్తుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఒకనాడు యమలోకంలో యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకురమ్మని తన భటులైన యమదూతలకు ఆజ్ఞాపించాడు. యమకింకరులు సరే అని భూలోకమునకు వచ్చి పుష్కరుని ప్రాణాలు తీసుకొని యమలోకానికి వెళ్లి యమధర్మరాజు ముందు పుష్కరుణ్ణి నిలిపి, ఏలిక, మీ ఆజ్ఞ ప్రకారం పుష్కరుని ప్రాణాలు తెచ్చాము. ఈ జీవికి ఏ శిక్ష విధించితిరో సెలవియ్యండి, అమలుపరుస్తాం అని అన్నారు ఆహాకారాలు చేస్తూ. యమలోకమునకు తీసుకువచ్చినను అమిత బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న పుష్కరుణ్ణి యమధర్మరాజు చూసి, ఆహా, ఏమిది, నా వద్ద కూడా ఇతడు ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడే అని అనుకొని బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న పుష్కరుణ్ణి తన పక్కనే కూర్చోమని ఒకంత అతన్ని తేరిపార చూశాడు. అసలు విషయాన్ని గ్రహించిన ధర్మరాజు భయంతో గడగడ వణికిపోయాడు. అంతటా ఆగ్రహంతో, చిత్రగుప్త, ఏమిది, పాపిష్టివాడైన పుష్కరుని ప్రాణాలు తెమ్మంటే పరమ భక్తాగ్రేసరుడు, విష్ణుపూజా దురంధరుడు, పుణ్యమూర్తియగు ఈ పుష్కరుణ్ణి తీసుకువచ్చారేమిటి? నాకిదెంత నగుబాటును తెప్పిస్తుందో కదా. అసలే విష్ణుభక్తుడు. విష్ణుదూతలు ఈ విషయం గ్రహించకముందే ఇతనిని సగౌరవంగా భూలోకమునకు పంపువేయండి. ఓరి మూర్ఖభటులారా, పాపిష్టి పుష్కరుడనేవాడు ఆ గ్రామమందే మరొకడు ఉన్నాడు. అతన్ని తెమ్మంటే పుణ్యాత్ముడైన ఈ పుష్కరుని తెచ్చినారేమిరా? మీ వల్ల నా గౌరవం నశిస్తుంది కదరా అంటూ శీఘ్రమే పుణ్యాత్ముడైన బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరునికి క్షమాపణలు చెప్పి మా పొరపాటును మన్నించమని వేడుకొని మీరిక భూలోకమునకు వెళ్ళవచ్చు అని అన్నాడు. పుణ్యాత్ముడైన పుష్కరుడు కూడా యమభటులు చేసిన తప్పిదానికి విచారించెను. సరే యమధర్మరాజా, ఎలాగూ యమలోకానికి వచ్చాను కదా, ఇక్కడి విశేషాలన్నీ చూసి పోయేదను అని అన్నాడు. అసలే తప్పిదం జరిగింది, యముడు ఒప్పుకోక చేస్తాడా? సరేనని అంగీకరించాడు. పుష్కరుడు యమలోకమందలి వింతలు, విశేషములు, నలుదిక్కులందున్న నరులు పడుతున్న యమయాతనలు, ధర్మయుక్తంగా శిక్షించు యమలోక శిక్షాస్మృతిని ఇత్యాది యమలోక విశేషాలన్నింటినీ ఆకలింపు చేసుకున్నాడు. నరులు అనుభవిస్తున్న శిక్షలను చూడలేక భయపడి బిగ్గరగా శ్రీహరి, శ్రీహరి అంటూ హరినామ సంకీర్తన చెయ్య మొదలుపెట్టాడు. పుష్కరుడు చేసే హరినామ సంకీర్తనను విని పాపులందరూ తమ తమ పాపాల నుండి విముక్తులు కాసాగారు. ఇక అక్కడ ఉండలేక
వారు అనుభవిస్తున్న బాధలను సహించజాలక భూలోకానికి తిరిగి వచ్చేశాడు. మరింత విష్ణుభక్తితో మెలగసాగాడు. అమిత పుణ్యాత్ముడైనందువలనే పుష్కరుడు యమలోకానికి పోయి తిరిగి రాగలిగాడు. అత్యంత పుణ్యాత్ములైన వారికి ఇది సాధ్యపడుతుంది. మాఘపురాణం 9వ అధ్యాయం సమాప్తం.